నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసిందండి. నేను పండక్కి పిండి వంటలు చేసుకునేదానికి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా, అప్పుడు తీసిన వీడియో. పండగ అయిపోయిన తర్వాత అప్లోడ్ అయితే చేస్తున్నాను అన్నమాట. అసలు తీరికే లేదండి పండగల వల్ల. ఇప్పుడు కొంచెం పండగలు అయ్యేసరికి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. రోజా చెట్టు చూసారా ఎంత బాగా రోజా పూలు పూసిందో. మా నానమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టు అండి, చాలా బాగా పూసింది కదా. ఈ ఒక్క చెట్టుకే మొత్తం 36 పూలు అయితే పూసున్నాయి అన్నమాట. నేను అన్నీ అయితే కౌంట్ చేశానండి. ఇంకొక పువ్వు అయితే కొయ్యాలని అయితే అనిపించలేదు. అందులో ఇప్పుడు నా క్రాఫ్ కదా, జడ అయితే ఒక పువ్వన్నా కోసి పెట్టుకునేదాన్ని. క్రాఫ్ అయ్యేసరికి అసలేం కొయ్యలేదు. చూడంగానే కాసేపు వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా నేను ఉదయాన్నే లేచి ముగ్గు అయితే వేస్తున్నాను అన్నమాట. మా అమ్మ మార్కెట్కి అయితే వెళ్తాదండి. అమ్మే ముగ్గు అయితే పెట్టిపోద్ది. కొన్నిసార్లు లేట్ అయిపోయినా, ఒకవేళ ఆటో వచ్చేసినా అలాంటప్పుడైతే వెళ్ళిపోద్ది. ఇంకా నేను మార్నింగ్ లేచి ముందైతే వచ్చి వాకిట్లో ముగ్గు అయితే చూస్తాను. అమ్మ పెట్టేస్తే ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటాను. అదే పెట్టకపోతే నేనే ముగ్గు అయితే పెడతానండి. ఇవాళ ఆటో వచ్చేసరికి అమ్మ అయితే వెళ్ళిపోయినట్టుంది. ఇంకా అందుకే నేనైతే ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ లోపల మా పెద్దోడైతే లేచి నన్ను వెతుక్కుంటూ బయటకైతే వచ్చాడనమాట. ఇక్కడ మా అమ్మ గచ్చేయాలని రాళ్ళు అలాగే గులకైతే పేర్చి పెట్టింది. అలాగే ఇసుక కూడా పోసి పెట్టిందండి. ఇంకా ముగ్గేసేదానికి ప్లేసు అంతేం లేదు. ఉన్న ప్లేస్లోనే ముగ్గు అయితే ఇలా అయితే వేసాను అనమాట. మాకు ఇక్కడ మెయిన్ రోడ్ అండి. అందులో మా ఇంటి ముందే డౌను బ్రిడ్జ్ దిగేది. ఇంకా ఏమన్నా లారీలు కానీ ట్రాక్టర్లు కానీ అన్నీ కొంచెం ఫోర్స్గా అయితే ఇక్కడికే వస్తాయి. అందుకే చిన్న ముగ్గే పెట్టాను. ఈ లోపల మా అత్తమ్మ కూతురు వచ్చిందండి, బాను. కాసేపు అయితే నేను మా బాను అయితే మాట్లాడుతూ కూర్చున్నామన్నమాట. ఇంకా మా చిన్నోడైతే నిద్ర అయితే లేవలేదు. నైటు మా చిన్నోడు పడుకునేసరికి 11 అయితే అయిపోయింది. ఇంకా నేను మధ్యాహ్నానికి అన్నం అయితే వండుతున్నాను. అలాగే వంకాయ తాలింపు అయితే చేస్తున్నాను అనమాట. ఈ వంకాయలు అయితే పెట్టిపోయిందండి కూర చేయమని. నేను చేపల కూర ఉండేసరికి నేను వంకాయలతో తాలింపు అయితే పెట్టేశాను అనమాట. ఈ లోపల పిల్లలిద్దరు అయితే ఆడుకుంటా అన్నారు. ఈ లోపల అమ్మ అయితే మార్కెట్ నుంచి అయితే వచ్చింది. నాన్న కూడా పనికి వెళ్ళి అయితే వచ్చేసాడనమాట. వస్తూ వస్తూ మాకు చేప అయితే తెచ్చాడు. మా అమ్మ పిండి వంటలు చేయాలని ఈ సరుకులు అయితే తెచ్చింది. పిల్లలు ఒకవేళ నూనె ప్యాకెట్ కింద వేసినా మొత్తం పగిలిపోద్ది. అందుకే తెచ్చి లోపలైతే పెట్టేశాను. ఇంకా అమ్మ రాగానే అమ్మకైతే భోజనం అయితే పెట్టేశాను. అమ్మ తిని కాసేపు అయితే రెస్ట్ తీసుకుంది. ఇంక అంతే, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి పిండి వంటల పని. ఇంకా అమ్మ అయితే పిండి అయితే ఆడించుకొచ్చింది. చూసారా మొత్తం హెయిర్ అంతా, మొత్తం ఒళ్ళంతా పిండేనండి. ఇంక ఇవాళ అమ్మ అయితే ఫస్ట్ లడ్డు అయితే చేస్తుందన్నమాట. అందుకే మొత్తం పిండి అయితే జల్లిడితో అయితే జల్లిచ్చింది. నేను మా అమ్మకి పనుల్లో సాయం చేస్తుంటే మా చిన్నోడు ఇసుకలోకి వెళ్ళి కూర్చొని తలంతా ఇసుక అయితే పోసుకొచ్చాడండి. నేను స్నానం చేపించి 1 గంట కూడా కాలేదు. ఈ లోపల ఇలా అయితే చేసుకొచ్చాడు. నాకైతే వాటిని కొట్టేంత కోపం వస్తుంది కానీ కొట్టనండి. తెలియని చేష్టాలు కదా. ఇంకా 1 గంట తర్వాత స్నానం చేపిద్దామని అయితే వదిలేశాను. ఇంకా ఈ కట్లన్నీ మా నాన్న అయితే పిండి వంట చేస్తున్నామని మొత్తం పగలైతే వేసి ఎండకైతే వేసాడండి. ఇవాళ ముందుగా మేమైతే లడ్డు అయితే చేస్తున్నాము. అమ్మ అయితే ఫస్ట్ లడ్డు అయితే వద్దనింది. ఇంక నేను చేయమని చెప్పేసరికి లడ్డు అయితే చేస్తుందన్నమాట. ఇంకా పిల్లలిద్దరూ అక్కడ పడిన పనసాకులు ఇద్దరు చెరొక 2 ఆకులు తీసుకొని డాన్సులు అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ చూసారండి ముగ్గులు. మా పెద్దోడికి ఒక ముగ్గురు దొరికితే చాలు, ఇల్లంతా నచ్చిన ముగ్గులు అయితే వేసి పెట్టేస్తాడు. ఇంకా అమ్మ అయితే పూస అయితే చేస్తుందండి లడ్డుకి. నేను పూస అయితే కాలిన తర్వాత తీయడమే నా పని. మా అక్క అయితే పిండి వంటలు చేసేదానికి వస్తానని అయితే చెప్పిందండి. కానీ లీవ్స్ అయితే ఇవ్వలేదంట. అందుకే అక్క అయితే రాలేదు. ఈసారి అమ్మ నేనైతే పిండి వంటలు అయితే చేస్తున్నాము.
లడ్డుకైతే తీగ పాకం అయితే పట్టామండి. ఇంకా మొత్తము వేసేసిన తర్వాత కలపాలంటే తెడ్డు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే మా నాన్న అయితే మొత్తం అయితే కలిపేశాడు. ఇంకా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే నేను, అమ్మ, నాన్న ముగ్గురం కలిసి ముద్దలైతే చేస్తున్నామన్నమాట. ఈ ముద్దలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి లడ్లు. లేకపోతే పిండంతా ఆరిపోయి ముద్దలైతే రావన్నమాట. చేతులు కాలుతున్నా సరే నేను, మా అమ్మ, మా నాన్నైతే ముద్దలైతే చుడుతున్నాము. ఇంకా చేసిన వెంటనే పిల్లలిద్దరికైతే చెరొక్కొక్క ముద్దైతే ఇచ్చేసామండి, లడ్డు ముద్ద. తింటూ వాళ్ళకి గొడవ అయితే వచ్చేసింది. వాళ్ళ అన్న ప్లేటు వాడికి కావాలంట, వాడి గిన్నె వాడికి వద్దంట. ఇంకా అదేనండి రచ్చ. ఏ మాటకి ఆ మాట. లడ్డు తర్వాత కంటే వేడి మీదే నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా చేసినవన్నీ ఇలా పేపర్ అయితే పరిచి చల్లారేదాకా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసాము. మేము లడ్డు అయితే 2 కేజీలే చేసామండి. అమ్మ అయితే చాలు, మళ్ళీ ఎక్కువ చేసినా జలుబులు నెమ్ములు అయితే వస్తాయని 2 కేజీలే చేసింది. ఇది ఆ నెక్స్ట్ రోజు అమ్మ అయితే ఆకుకూర అయితే పెట్టిపోయింది తాలింపు చేయమని. ఇంకా నేను ఈ ఆకుకూర అయితే వలిచి తాలింపు అయితే చేయాలన్నమాట. ఇంకా బయట వాకిలి చుమ్మి ముగ్గు అయితే పెట్టేశానన్నమాట. ఇంక ఇల్లులు అయితే చిమ్ముతున్నాను. అప్పటికే చినుకులు అయితే పడుతున్నాయండి. చినుకు అయితే పడుతుంది. చిమ్మేద్దామని అయితే ముందైతే చిమ్మేస్తున్నానండి. మళ్ళీ ఎక్కువ వాన పడినా మొత్తము ఎక్కడిదక్కడ అతుక్కోపోద్ది చెత్త చెదారము. ఈయన మా తాత అండి, మా నాన్న వాళ్ళ నాన్న. మా తాతకి వయసు 85 పైనే ఉంటాయి. కర్ర సపోర్ట్తో అయితే నడుస్తాడండి. మా తాత వాళ్ళ ఇల్లు అండి ఈ పూరిల్లు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అయితే ఇంటి చుట్టూరు ఉంటాయండి. ఇంటి ముందు పనస చెట్లు, ఇంటి వెనక రామఫలం, సీతాఫలం, జామ చెట్లు. కానీ ఒకటండి, మెయిన్ రోడ్లో ఇల్లు కాబట్టి ఎప్పుడూ వాహనాల శబ్దం అయితే ఉంటుంది. లేకపోతే ప్రశాంతంగా ఉంటుందండి ఇన్ని చెట్లు ఉంటే మాత్రము. నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం హ్యాపీగా ఉంటుంది. మా ఇంట్లో ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అదే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంటి చుట్టూరు ప్లేసేను. ఇవాళ అమ్మ అయితే మనుబూలకైతే బియ్యం అయితే నానేమనిందండి. ఇంకా రేషన్ బియ్యము ఒకసారి మొత్తం రాళ్ళు ఏమీ లేకుండా చూసి మొత్తం అయితే నానేసాను. అమ్మ అయితే ఇవాళ 5 కేజీలు అయితే నానేమనిందండి, 5 సేర్లు బియ్యము. ఎందుకంటే మాకు, అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, అలాగే అమ్మమ్మ వాళ్ళకండి. అంటే 4 ఇళ్ళకి ఈ మనుబులు చేయాల్సింది. ఇంకా ముందైతే బియ్యం అయితే నానేసేసి చిర్రాకైతే వలుస్తున్నానన్నమాట. ఈ లోపల మా చిన్నోడు నిద్ర లేచి నెతుక్కుంటూ బయటకైతే వచ్చాడండి. ఇంకా వంటగదిలో ఉన్న సామాన్ అంతా తెచ్చి నేనైతే బయటైతే వేసేసానండి మా అమ్మ వచ్చేసరికి. మా అమ్మ మొత్తం ఇల్లంతా చక్కబెట్టింది కానీ కిచెన్ అయితే ఇంకా సర్దలేదు. అందుకే అన్ని డబ్బాలు తెచ్చి బయటైతే వేసేసాను. ఇంకా ముందు అన్నం తిని అమ్మ ఆ సామాన్ అయితే తోముతా అంటే నేనైతే మొత్తం కడిగైతే పెట్టేశాను. ఇంకా మొత్తం పిండి అయితే ఆడించుకొచ్చి మనుబులకి పిండి అయితే కలుపుతుందండి. పిల్లలిద్దరికీ ముందు మనుబులు చేయగానే ఇద్దరికి చెరొకటైతే ఇచ్చేసాము. కూర్చొని అయితే తింటూ ఉన్నారండి. నేనైతే వాళ్ళకి ముందు స్నానం కూడా చేపిచ్చేసానండి. అంటే వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోలేదు, ఆటల్లో పడి ఇంకా తొందరగా నిద్రపోతారని ఫుడ్ పెట్టేస్తే ఇంకా మిగతా పనులైతే చూసుకోవచ్చండి నేను. ఇది ఆకుకూర మా అమ్మ మార్కెట్కి వెళ్తుందని చెప్పాను కదండి. ఆకుకూర అయితే మా తోటలో ఆకే పెరుక్కొని వచ్చి మా నాన్న గుంజి అయితే పెట్టున్నాడనమాట. ఇంకా నేను పిల్లలకి వాళ్ళకి ఫుడ్ అయి పెడుతుంటే మా నాన్న అయితే కాసేపు మా అమ్మకైతే హెల్ప్ అయితే చేస్తున్నాడండి. ఇంకా నేను రాగానే మా నాన్న అయితే లేచి అయితే వెళ్ళాడు. ఇంకా నేను మా అమ్మకి సాయం అయితే చేశాను. ఇది మనుబుల చుట్లు పాతయండి. వత్తుతుంటే చేతులైతే బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. లాస్ట్ కొంచెం పిండి మిగిలిపోతే నేనైతే వత్తలేక అమ్మనైతే పడేయమని అయితే చెప్పాను. లాస్ట్కి మనుబులు అయితే చేసేసామండి. మేము ఊరికి వచ్చే ముందండి ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. పిల్లలిద్దరూ వాన వాన వల్లప్ప అంటూ తిరుగుతూ ఆడుకుంటున్నారు. ఇంకా చినుకు కాస్త పెద్దగా అయిపోయింది. వర్షం అయితే బాగానే పడుతుందండి. నేను అంట్లు తోముతున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా తోమిన సామాను కూడా అక్కడే పెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా మా వారైతే వచ్చాడండి మమ్మల్ని తీసుకెళ్ళేదానికి.
మా నాన్న చూసారా కూరగాయలండి మూట ఒక సైడ్ అయితే కట్టేశాడు. ఇంకా లగేజ్ అయితే వాళ్ళైతే పెట్టుకోవాలి. పిండి వంటలు ముందైతే పెట్టారండి. బండి మీద నలుగురు ప్లస్ ఈ లగేజ్ తీసుకెళ్ళాలంటే కష్టమేను. అందులో వర్షం అండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడైతే ఏం లేదు కానీ మేము సగం దూరం వచ్చిన తర్వాత అయితే బాగా వర్షం పడుతుంది. అందుకే ఒక దగ్గర అయితే ఆగాము. కానీ వర్షం అయితే తగ్గట్లేదు. మా పెద్దోడైతే వర్షానికి బాగా తడిచిపోయి వణుకుతున్నాడండి. ఇంకా వర్షము అరగంట అయినా కూడా ఆగలేదండి. మేము అరగంట సేపు అయితే ఆగాము. కానీ ఏమాత్రం తగ్గకపోయేసరికి పడితే పడిందిలే అన్నట్టయితే బయలుదేరిపోయేసాము. ఇలా ఒక 2-3 దగ్గరలో వర్షానికి ఆగడం మళ్ళీ వెళ్ళడం అలా అయితే వెళ్ళాము. ఎందుకంటే చినుకులు బండి మీద వెళ్తుంటే ఏదో చెంపదెబ్బ లాగి పెట్టి కొట్టినట్టు అనిపిస్తుందండి. పిల్లలు లగేజు మొత్తం పూర్తిగా అయితే తడిచిపోయాయి. ఇవి గోతంలో వేసి కట్టేసరికి పిండి వంటలకైతే ఏం కాలేదండి. మనుబులు కొంచెం అయితే నలిగాయి. ఇంకా తెచ్చినవన్నీ టిఫిన్లకైతే సర్దేశాను. అమ్మ అయితే 3 రకాల పిండి వంటలు అయితే చేసిందండి. లడ్డు, మనుబులు అలాగే బెల్లపు చెక్కలండి. ఇంకా ఆ రోజు నైటు మేము వర్షానికి తడిసి వచ్చాం కదా, ఇంకా పిల్లలకైతే స్టవ్ మీద నీళ్లు పెట్టి అయితే పోసేసాను. ఇంకా పాలైతే కాచిచ్చేసానండి. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. మామూలుగా అన్నం వండి కూర వండేసరికి ఇంకా లేట్ అయిపోద్ది. అందులో పిల్లలు మధ్యాహ్నం నిద్రపోలేదు, తొందరగా నిద్రపోతారని ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇది ఆ నెక్స్ట్ రోజు అండి. ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా అయితే పెట్టాను. నిన్న ఈవినింగ్ అయితే అంత బాగా వర్షం పడింది కదా, మార్నింగ్ కల్లా వర్షం అయితే బాగా అయితే తగ్గిపోయిందండి. ఇంకా కూరగాయల బస్తా అయితే నైట్ అయితే ఏమీ ఇప్పలేదండి. ఎలా తెచ్చింది అలాగే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచి అన్నీ అయితే తీస్తున్నాను. అలాగే పెట్టేసిన కూరగాయలన్నీ ఉడికెత్తేసి తొందరగా అయితే పోతాయి అన్నమాట. అమ్మ అయితే పెద్ద పండక్కి సాంబార్కి కూడా అన్నీ అయితే వేసేసింది. మళ్ళీ ఇక్కడ కూరగాయలు కొనకుండా నేను పుట్టింటికి వెళ్ళినా లేకపోతే అమ్మ వాళ్ళు మా ఇంటికి వస్తున్నా నాకైతే కూరగాయలు అయితే తెస్తూ ఉంటారు. అలాగే చేపలు కూడా ఎక్కువ అయితే కొనమండి మేము, మా నాన్నే తెస్తాడు. ఇంక ఈ చెట్టు అమ్మ అయితే ఇచ్చింది. అమ్మ పక్కింటి వాళ్ళ దగ్గర ఒక 3 మొలకలు అయితే తెచ్చిందండి. 2 అయితే అమ్మేసింది, ఒక మొలకైతే నాకు ఈ కూరగాయల బస్తాలు అయితే వేసిందనమాట. ఇంకా కొత్తిమీర ఒక కట్ట అయితే వేసిందండి అమ్మ. వాటిలో పొండాకు అలాగే వేర్లు లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసి బాక్స్లో అడుగున పేపర్ వేసి ఇలా అయితే కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటు అయితే వస్తుందండి. ఇంకా మా వారు మేము ఊరికి వెళ్ళిన తర్వాత తాటాకులు కొట్టిపిచ్చి ఇలా అయితే మిద్ది మీద అయితే వేసాడనమాట. మామూలుగా తాటి చెట్లు ఎక్కే వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇచ్చి ఈ ఆకైతే కొట్టించాడనమాట. ఇది 2 మోపులు ఆకండి. ఇంకా మా పెద్దోడు చిన్నోడైతే వచ్చి భోగికి తాటాకని అయితే చెప్తున్నారు. ఇంకా ఈ కుండీలు అయితే వేసేసాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోబాకండి. అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్.